క్లైబ్యం ఆస్మగా తప్పార్థం. డోంట్ బిహేవ్ లైక్ ఇంపార్టెంట్, జస్ట్ యూ ఫైట్. దిగు, రంగంలో దిగు, ఫైట్ చేయి. నీ యొక్క రాజ్యాన్ని, నీకు న్యాయంగా ధర్మంగా రావాల్సిన రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకుంటావా? వీరుడు లక్షణం ఇదేనా? మా ఫలేషు కదాచన. అదేమంటాడంటే కర్మ చెయ్యి, దాని మీద ఫలితాన్ని ఆశించకు. మనం ఏదైనా వెళ్తే ఎంత వస్తాయి మనకు అనుకుంటాం, కొంచెం కాస్త తక్కువ వస్తుందంటే డిసప్పాయింటెడ్. అసలు ఏం రాదనుకుంది. కృష్ణుడు భగవద్గీత బోధించింది అర్జునుడికి. ఎందుకు అర్జునుడిని కృష్ణుడు సెలెక్ట్ చేసుకున్నాడు? అర్జునుడిది కృష్ణుడిది అనుబంధం ఇప్పటిది కాదు, అది యుగయుగాల అనుబంధం. వాడు సాక్షాత్తు నరనారాయణ స్వరూపులు. అండ్ ఇప్పుడు కృష్ణతత్వాన్ని బోధించడానికి సపరేట్ యూనిట్స్ అనేవి వచ్చేసేసారు. అవి నెససరీయా మనిషి లైఫ్ మార్చడానికి? భగవద్గీత మనకు అబ్దుల్ కలాం గారు మనకు పరిశోధన చేసి ఇంత గొప్ప సాధన కనుక్కున్న వ్యక్తి భగవద్గీతను ఫాలో అవుతారు. సో కృష్ణుడు జీవితంలోకి వస్తే మనకి కష్టాలు పోతాయని నేను చెప్పను, కానీ మన జీవితం మారుతుంది అంటారు. నిజమే. సరే చెప్పి వినాలని అర్జునుడు దిగుతాడు. దూరంగా వెళ్ళి నిలబడు అన్నాడు. ఆమె దూరంలో వెళ్ళి దూరంగా నిలబడతాడు. అదే ఆ రథానికి ప్రదక్షిణ చేసి వెళ్ళి దూరంగా నిలబడంటే ప్రదక్షిణ చేసి దూరంగా నిలబడతాడు. అప్పుడు కృష్ణుడు కిందికి దిగుతాడు. సో హలో హాయ్ నమస్తేతో పాటు ఈరోజు అయితే జై శ్రీ కృష్ణ అని అయితే మీ ముందుకు వచ్చినాను. ఈ రోజు ఇంకా మనం కృష్ణాష్టమి జరుపుకోబోతున్నాం కాబట్టి కృష్ణాష్టమి సందేహాలు ఏంటి, చాలా మంది కూడా చాలా విధాలుగా డౌట్స్ ఉంటాయి. కృష్ణాష్టమి ఎట్లా జరుపుకుంటారు, కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి మనం ఏ నైవేద్యాలు పెట్టాలి, లేదంటే కృష్ణుడితో మనం ప్రేమగా ఉండాలంటే ఎట్లుండాలి అని చాలా మందికి చాలా విధాలుగా ఉంటాయి కదా. సో ఒక్కసారి అయితే మనము ఈరోజు అయితే సత్యదేవ్ శర్మ గారితో అయితే మనం ఉన్నాము. సో ఒక్కసారి సార్తో అయితే మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే సార్ ఆల్రెడీ కృష్ణుడి గురించి అయితే చాలా స్టడీ చేసి ఉన్నారనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, సార్తో అయితే ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం. రాధే రాధే సార్. రాధే రాధే. జై శ్రీకృష్ణ. హాయ్, జై శ్రీకృష్ణ. రాధే రాధే. సో సార్, కృష్ణతత్వం అసలు ఇది ఎక్కడ పుట్టింది? కృష్ణతత్వానికి దగ్గరికి ఎలా అవ్వాలి? కృష్ణతత్వము పుట్టడం అంటే అది ఎటర్నల్. కృష్ణుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన ఆది అనాది అనంతం ఆయనే. ఓకే. దశావతారంలో కృష్ణావతారంగా మనం చెప్తాం. అవునండి. దశావతారంలో కృష్ణావతారం కన్నా ముందే కృష్ణతత్వం ఉంది. ఓకే. అది అసలు రహస్యం. ప్రతి యుగంలో భగవానుడు మహావిష్ణువు రకరకాల అవతారాలు తీసుకుంటూ ఉంటాడు. అలాగే ద్వాపరయుగంలో కృష్ణుడుగా వచ్చాడు. ఆ రావడానికి ముందు కూడా కృష్ణ శబ్దం ఉంది. కృష్ణధామమైన గోలోక ధామం ఉంది. అది నిత్యధామం. ఆ నిత్యధామంలో ఎప్పుడూ కృష్ణుడు లీలలు చేస్తూనే ఉంటాడు. ఈ ద్వాపరయుగంలో మన భూమండలంలోని మధురా బృందావనాన్ని ఎంచుకొని ఇక్కడ స్వామి అవతరించాడు. ఓకే. ఆయన భక్తిని అందరికీ పంచాడు. సో గోలోక ధామం అంటే విష్ణు ఉన్న ప్లేస్కి పైన సార్ ఇది దివ్యధామాలు ఉంటాయి. ఈ 14 లోకాలకు అతీతమైన దివ్యధామాలు ఉంటాయి. దేవిధామము, కైలాసము, వైకుంఠము, ఈ హయ్యెస్ట్ ధామాలు. ఈ ధామానికి అతీతమైన ఒక ప్లాట్ఫామ్ అంటారు, ప్లాన్, అది గోలోక ధామం. భగవద్గీతలో కూడా ఏ ధామానికి వెళితే తిరిగి రావాల్సిన అవసరం లేదో తద్ధామం పరమం మమ అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. అటువంటి గోలోక ధామం సాక్షాత్తు ఈ భూమి మీద యాజ్ ఇట్ ఈస్గా రాధాదేవి కోరిక మీద కృష్ణుడు ఆ బృందావనాన్ని ఇక్కడ తీసుకొని వచ్చేసారు. కోరిక మీద ఎప్పుడైతే కృష్ణుడు అవతరిస్తున్నాడో తన యొక్క అంతరంగ శక్తిని రాధను కూడా అడుగుతాడు. ఎలా అయితే సీతాదేవి రాముని యొక్క అంతరంగ శక్తితో అమ్మవారు, అలాగా మహావిష్ణువుతో పాటు మహాలక్ష్మి, పార్వతి, శివుడితో పాటు ఎలా ఉంటుందో వీళ్ళు శక్తి స్వరూపం. శక్తి లేనిదే శివుడు లేడు. అలాగా భగవంతుడు తన యొక్క స్వామిని అయిన భగవతి అయిన శక్తిని తీసుకొని ఉద్భవిస్తాడు. రాధాదేవి తన అంతరంగ శక్తి, తనలో నుంచి ఆవిర్భవించబడ్డ శక్తిని, ఆ రాధాదేవిని కూడా ఈ భూమండలం మీద గోలోకధామం నుంచి కిందికి రమ్మని ప్రార్థిస్తే నేను రానంటున్నాను. నువ్వు వెళ్తే వెళ్ళు, నువ్వు దుష్ట శిక్షణ కోసం వెళ్తున్నావు అంటే, లేదు నేను ప్రేమను పంచడానికి వెళ్తాను, నువ్వు కూడా రావాలంటే అప్పుడు నాకు ఇష్టమైన బృందావనము, గోవర్ధనము, యమున, ఈ మూడుని నువ్వు యాజ్ ఇట్ ఈస్గా భూమండలికి తీసుకొస్తే నేను వస్తాను. ఒక ప్లేస్లో దాన్ని వ్రజధామం అంటారు. మనకు కరెక్ట్గా ఢిల్లీకి ఆగ్రాకి మధ్యలో ఈరోజు ఉంది మథుర బృందావనం. అది దివ్యధామము. మన భూమండలం మీద
ఉన్న హయ్యెస్ట్ ప్లానెట్స్లో గ్రేటెస్ట్ ప్లేసెస్లో అదొక గొప్ప ప్లేస్. ఓకే సప్త మోక్షపురాలు ఉన్నాయి, అన్నిట్లో కూడా ఉత్కృష్టమైంది మథురా బృందావనం. ఓకే. సో సార్ ఇప్పట్లో భగవద్గీత సొసైటీకి ఎలా కనెక్ట్ అయ్యి ఉంది? భగవద్గీత అనేది చాలా చాలా అవసరం. అప్పుడు అర్జునుడికి ఎంత అవసరం, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం. ఒక విధంగా అర్జునుడిని మాధ్యమంగా పెట్టి జస్ట్ మీడియేటర్గా పెట్టుకొని మన కోసం చెప్పాడు అనిపిస్తుంది. భగవద్గీత ఈజ్ నథింగ్ బట్ ఏ మేనేజ్మెంట్. మనం ఎలా మన డైలీ లైఫ్స్లో హౌ టు లీడ్ అవర్ కర్మాస్, అంటే మనకు యొక్క చేయాల్సిన పనులకి కొంచెం మొదలెడతాం. ఉద్యోగం కోసం అప్లై చేస్తాం, రిజెక్ట్ కాగానే కుంగిపోతాం, నాకు ఇది రాలేదు అని ఇంకేదో ఎగ్జామ్ రాస్తాం, ఫెయిల్ అవ్వగానే కుంగిపోతాం. అంటే ఇక జీవితం లేదు, ఒక ఫెయిల్యూర్ని తట్టుకునే కెపాసిటీ మనకు లేదు. అది జీవితం కాదు. మనిషి జీవితంలో ఫెయిల్యూర్ అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. తన ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్ రంగాలు ఆగి ఇంటికి పోరు కదా ఎవరు, అది దాటి వెళ్తారు. అప్పు వస్తుంది, అప్పు రంగాలు అమ్మో అప్పని ఇంటికి వెళ్ళరు కదా ఎవరు. కష్టపడి తోసుకొని వెళ్తా పైకి వెళ్తే తర్వాత అంతా ఉంటారే. జీవితంలో ఇలా అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో అవన్నీ భగవద్గీత రూపంగా అర్జునుడిని మాధ్యమంగా పెట్టుకొని క్లైబ్యం మాస్మగత పార్థ అంటాడు. అంటే నువ్వు ఫైట్ చేయడానికి వచ్చావు, క్షత్రియ ఆయన యొక్క ఇదేంటి ఫైట్ చేయడం అంటే దుష్ట శిక్షణ కోసం నువ్వు వెళ్ళాలి. నీ ప్రజలను నువ్వు కాపాడుకొని నీ రాజ్యం నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు ఇంట్లో కూర్చొని సరిపోదు, నువ్వు యుద్ధం చేయాలి. ఇక్కడికి వచ్చి నా మేనమామ, మా తాతయ్య, మా ముత్తాత వీళ్ళందరూ దండం పెడతా నాకు ఏడుపు వస్తుందంటే యువర్ ఇంపార్టెంట్ అన్నాడు. ఎవ్వరు వాడలేని ఒక అద్భుతమైన పదం వాడారు కృష్ణుడు. క్లైబ్యం మాస్మగత పార్థ, డోంట్ బిహేవ్ లైక్ ఇంపార్టెంట్, జస్ట్ యూ ఫైట్. దిగు, రంగంలో దిగు, ఫైట్ చేయి. నీ యొక్క రాజ్యాన్ని, నీకు న్యాయంగా ధర్మంగా రావాల్సిన రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకుంటావా? వీరుడు లక్షణం ఇదేనా అని నువ్వు అనుకుంటున్నావేమో. చంపేది నువ్వు అని, చంపేది నువ్వు కాదు, నీ ప్రయత్నం నువ్వు వేస్తున్నావు. ఆల్రెడీ వాళ్ళని ఏం చేయాలో నేను చూసుకుంటాను. వాళ్ళు ఎప్పుడో చనిపోయారు నా దృష్టిలో. ఎందుకంటే నేను కాలస్వరూపుణ్ణి, నాకు తెలుసు ఏం జరుగుతుందో. నీ ప్రయత్నం నువ్వు కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన. అదేమంటాడంటే కర్మ చెయ్యి, దాని మీద ఫలితాన్ని ఆశించకు. మనం ఏదైనా వెళ్తే ఎంత వస్తాయి మనకు అనుకుంటాం, కొంత కాస్త తక్కువ వస్తుందంటే డిసప్పాయింట్ అయిపోతాం. అసలు ఏం రాదనుకుంది, ఎంత వచ్చినా నీదే, అంతే కదండి. ఆశించకుండా వెళ్తే ఆ ఆనందం వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక ఇత్తనం పెడతాం, ఒక 100 వస్తాయి, 1000 వస్తాయి, ఫలాలను ఆశిస్తామా? ఇది పెరిగితే చాలు అనుకుంటాం చెట్టు. అది రేపు పొద్దున ప్రతి కాపుకి 10,000 కాయలు కాస్తాయి అనుకో, నీ ఆనందం అవధులేంది. అదే ఆశించకుండా చేస్తే ఆనందం, ఆశిస్తే నిరాశ నిస్పృహలు. అది రాలేదనుకో నిరాశ ఎగ్జాక్ట్లీ. ఇది మన ఈ జనరేషన్ యూత్కి ఎస్పెషల్లీ కార్పొరేట్ స్టైల్లో మేనేజ్మెంట్ రంగాల్లో, యూ టేక్ ఎనీథింగ్, మీడియా కావచ్చు, సినిమా రంగం కావచ్చు, కార్పొరేట్ రంగం కావచ్చు, ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. మనకు ఒకరి నుంచి ఒకరి కాంపిటీషన్ ఉంటుంది, మనకు రావాల్సింది ఇంకో తన్నుకొని డిసప్పాయింట్ అయిపోతాం. ఇదేంటి నేను నాకన్నా అర్హత లేనోడు, నాకన్నా టాలెంట్ లేనోడికి అవకాశం వచ్చింది అని డిసప్పాయింట్ అయిపోయి కృంగిపోయి చాలామంది సూసైడ్కి వెళ్ళిపోతున్నారు. ఈ సృష్టిలో క్షమించరాని నేరం ఏదన్నా ఉంది అంటే ఆత్మహత్య. ఎందుకంటే ఎలాంటి నేరానికన్నా కూడా భగవంతుడు క్షమిస్తాడు, దిద్దుకుంటాడు, సరిదిద్దుకుంటాడు, తప్పులు దిద్దుకుంటాడని. ఆత్మహత్య అనేది నీకు జీవితాన్ని ఇచ్చిన భగవంతుని ఎదిరించడం లాంటిది. మళ్ళా వాడికి జీవితం రాదు. ఆ జన్మ సర్కిల్లో ఉండలేక, శరీరం దొరకక ప్రేతాత్మ తిరుగుతుంటాడు. ఓకే సార్, ఇతను ఎప్పుడు కూడా అసలు కృష్ణుడు అంటే భయపడాలి, లేదంటే కృష్ణుడు అంటే దేవుడు అని అట్లా చాలా అది చేస్తాడు సార్. కానీ నేనేమో కృష్ణుడితో మనం ప్రేమ కూడా ఉండొచ్చు కదా అని నేను అంత ఈజీగా అంటాను. కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ. గుడ్ క్వశ్చన్. రెండు కావాలి. కృష్ణుడు నాట్ ఓన్లీ దేవుడు, ఆయన ఏతస్యాంశ కళాపుం సహ కృష్ణస్తు భగవాన్ స్వయం. దేవుడు అంటే ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు మనకు, భగవంతుడు ఒకడే ఉన్నాడు. భగస్సులు అంటే 6 క్వాలిటీస్ ఉంటాయి. సంపూర్ణమైన సౌందర్యం, సంపూర్ణమైన పేరు ప్రఖ్యాతులు, కీర్తి, ఐశ్వర్యము, ఇవన్నీ కలిగిన క్వాలిటీస్ని భగస్సులు అంటారు. అలాంటి క్వాలిటీస్ కల ఏకైక భగవంతుడు ఎవరున్నా అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం. అంత ఆ బ్యూటీనెస్ ఇంకెవరిలో ఉంటుంది? అంత అందంగా ఉంటాడు, అంత ప్రేమస్వరూపుడు, ఆయన లవబుల్ పర్సన్. సో అందులోనే 2 ఉన్నాయి. భగవాన్లోనే ఆయన క్వశ్చన్కి ఆన్సర్ ఉంది, నీ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. భగవంతుడు అంటే భయభక్తులతో ఉండాలి,
ఎందుకంటే ఆయన హయ్యెస్ట్ కాబట్టి మనమంతరం మనమే కాదు, ఇంక్లూడింగ్ త్రిమూర్తిస్, శివుడు కూడా ఆయనకు అండర్లో ఉంటారు, దుర్గాదేవి కూడా ఆయనకు అండర్లో ఉంటుంది, ఆయనకు లోబడి ఉంటారు. సర్వస్వతంత్రులు ఎవరు లేరు, ఆయనకు అందరూ ఆయన అండర్లో ఉండాల్సిందే. భగవంతుడు కృష్ణుడు ఇన్ ద సేమ్ టైం ఆయనతో ప్రేమతో ఉంటే ఆయనకు కావాల్సిందే ప్రేమతత్వం. అసలు కృష్ణుడే ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. సో ఆ ప్రేమకి తొందరగా వశమవుతాడు ఆయన. చాలామంది దండాలు పెట్టి, పొల్లుడు దండాలు పెట్టి సహస్రనామాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ లైన్లో వస్తాడులే అని చూస్తాడు. ఎవరైతే ప్రేమగా తనకిష్టమైంది ఏదో ఆయనకి ఏదంటే భక్తితో ఏం చేసినా కూడా పత్రం పుష్పం ఫలం తోయం, భగవద్గీతలో చెప్తాడు. నా కోసం ఇన్ని చేయండి, అన్ని చేయండి చెప్పలా. జస్ట్ నా కోసం తులసి దళం ఇవ్వండి, పత్రం పుష్పం, నాకు ఇష్టమైన పువ్వు ఏదో మల్లె పువ్వు, సువాసనలు వచ్చే పువ్వు పెట్టండి. లాస్ట్కి ఏం దొరకలేదు, నీ చేతిలో గ్లాస్ నీళ్ళు ఉన్నాయి, కృష్ణార్పణం నీళ్లు పోయండి. ఓకే సార్, ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే కృష్ణాష్టమి అంటే చాలా మంది కూడా వాళ్ళ పిల్లలకి కృష్ణుడిలాగా రెడీ చేసి, లేకపోతే రాధలాగా రెడీ చేసి, ఇదే అసలు కృష్ణాష్టమి అంటే. కానీ అప్పటి కాలంలో, పూర్వంలో అయితే మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్స్ అట్లా కొన్ని ఉండే కదా అప్పటి సాంప్రదాయాలు. మరి అప్పట్లో ఎట్లా చేసుకునేవాళ్ళు సార్? ఎప్పుడైనా మామూలుగా ఏ పర్వదినమైనా కూడా సూర్యోదయానికన్నా ముందు లేవాలి. చాలామంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళు వాళ్ళ పండగ అని గుర్తుంటుంది కానీ మెల్లగా లేస్తాంలే, పండగ కదా హాలిడే, వాళ్ళ దృష్టిలో పండగ అంటే హాలిడే. అలా కాదు, సూర్యోదయానికి గంటన్నర ముందు లేచి స్నాన సంధ్యాదులు చేసుకొని రెడీ చేసుకొని మన మనస వాచ కర్మను భగవంతుని మీద ఈరోజు ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉపవాసము, అచ్చలంగా ఉపవాసం ఉండాలంటారు. ఉపవాసం అంటే చాలామంది దాని మీనింగ్ తెలియదు. ఆ ఉపవాసం పోయి ఉపోషం అయిపోయింది. కొన్నాళ్ళు ఉపోషం, ఈరోజు అన్నం తినకూడదని చెప్పి ఫ్రూట్స్ తింటారు, 2 కిలోలు, 1 లీటర్ పాలు తాగుతారు, ఇంకా 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 చెప్తూ వెళ్తే లిస్ట్ చాలా పెద్దది. తక్కువగా తింటూ మనసు కేవలం భగవంతుని మీద లగ్నం చేయండి. ఉప అంటే దగ్గర, వాసం అంటే నివసించుట. అంటే నీ మనసు, నీ ఆత్మ భగవంతుడికి దగ్గరగా పెట్టుకోవడం, అంతేగాని ఫుడ్ మానేయడం కాదు. ఉండలేని వాళ్ళు ఉంటారు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, ఇంకోటి ఉన్న వాళ్ళు, ఏదన్నా ఉంటారు. లైట్గా తినండి, చాలా ఇడ్లీయో ఇంకోటో, పండ్లో పాలు కొంచెం లైట్గా తినేసి ఆ స్వామి మీద మనసు పెట్టడం ఇంపార్టెంట్. ఎందుకంటే శక్తి ఉండాలి కదా శరీరంలో. ఉండలేని వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ ఉపవాసం పెద్దవాళ్ళు ఉండి వీళ్ళని కూడా మాడుస్తారు. వాడు ఎప్పుడప్పుడు తిందామా, ఎప్పుడప్పుడు ప్రోజ్ అయిపోతుంది అని వాడి మనసు అంతా దాని మీద ఉంటుంది. ఉండగలిగితే చాలా మంచిది. నిజంగా గౌడీయ వైష్ణవులు ఇస్కాన్ వాళ్ళు చాలామంది నిర్జల ఏకాదశికి ఉంటారు. ఏకాదశి రోజు మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. గొప్పదే. మనసుని నియంత్రించుకోవడానికే ఈ యొక్క నియమ నిష్టలు ఉన్నవి. కానీ అది సర్వస్వం కాదు, దానికి భగవంతుడికి సంబంధం లేదు. నీ శరీరము, నీ మనసు భగవంతుని మీద ఏకాగ్రత పెట్టడం కోసం నియమించబడ్డ ఈ యొక్క నియమాలు ఇవన్నీ. మనసు భగవంతుడికి కావాల్సింది నీ యొక్క మనసు, నీ యొక్క ఆత్మ, నీ శరీరం కాదు ఆయనకు కావాల్సింది. సో సార్, ఇప్పట్లో భగవద్గీత అందరూ చదువుతున్నారు, భగవద్గీతని అందరూ పూజిస్తారు కూడా. అయితే కృష్ణుడు భగవద్గీత బోధించింది అర్జునుడికి. ఎందుకు అర్జునుడినే కృష్ణుడు సెలెక్ట్ చేసుకున్నాడు? అర్జునుడిది కృష్ణుడిది అనుబంధం ఇప్పటిది కాదు, అది యుగయుగాల అనుబంధం. వాళ్ళు సాక్షాత్తు నరనారాయణ స్వరూపులు. అర్జునుడు నరుడికి చిహ్నం, కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడు. సో ఈ యొక్క ద్వాపర యుగంలో వాళ్ళలా కృష్ణుడితో పాటు నారాయణుడితో పాటు నరుడుగా అర్జునుడు అవతరించాడు. ఆ పాండవ మధ్యముడుగా వచ్చాడు. అర్జునుడు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం, కృష్ణుడు అంటే అర్జునుడికి అంతకన్నా ఇష్టం. ఇద్దరు ఆ భావాభావ మధ్య సంబంధం బంధవ్యంగా ఉన్న వాళ్ళిద్దరిది ఎటర్నల్ రిలేషన్. ఓకే. అండ్ ఇప్పుడు కృష్ణతత్వాన్ని బోధించడానికి సపరేట్ యూనిట్స్ అనేవి వచ్చేసాయి సార్, అవి నెససరీయా నిజంగా? మంచిది. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, బోధయంతి పరస్పరం. అంటే తన గురించి, తను అంటే ఒక వ్యక్తి కాదు, తను అంటే ఆల్మైటీ, ఆ తత్వం, కృష్ణ తత్వం గురించి అందరూ తెలుసుకోండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. దానికి లింగ భేదం లేదు, కులమత భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, కేవలం ఈ వర్గం వల్లే, ఈ కులం వల్లే, ఈ దేశం వల్లే అని లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి జీవుడికి, జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి తెలుసుకొని తెలియని వాళ్ళకి తెలియపరచమన్నాడు. బోధయంతి పరస్పరం, ఒకరికొకరు చెప్పుకోండి. ఇప్పుడు మనం చేస్తున్నాం,
ఆ భగవంతుడు గురుముఖతగా నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను మీకు పంచుతున్నా. ఇది భగవద్గీతలో స్వామి చెప్పింది, నా గొప్పతనం కాదు, నా ఓన్ క్రియేషన్ కాదు. ఏవం పరంపరా ప్రాక్తో ఇమం రాజర్షయో విదుహు. ఈ జ్ఞానము పరంపరగా వస్తుంది. ఇదే కృష్ణుడు అర్జునుడితో చెప్పేటప్పుడు నేను ఇదే జ్ఞానాన్ని సూర్యుడికి బోధించాను అన్నాడు. ఓకే. ధర్ముడికి బోధించాను. ఎప్పుడు? యుగయుగాల క్రితం, ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం. ఇప్పుడు నీకు అదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇస్తున్నా. సేమ్ ఆ జ్ఞానాన్ని. సర్వము నేనే ఉన్నవాడిని, సర్వత్రా నేనే విశ్వరూపుణ్ణి, అన్ని దేవతలు, అందరు జీవులు, అన్ని బ్రహ్మాండాలు నాలో ఉన్నాయి అని విశ్వరూపం చూపించాడు. ఆ తత్వాన్ని తెలుసుకొని నా మీద నమ్మకం ఉంచుకో. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నువ్వు నాతో ఉన్నా అంటే ఇంకా మిగతా గురించి ఆలోచించకు, నా మీద భారం వేసేసే, నీ పని నువ్వు చెయ్యి, నేను చూసుకుంటా. చాలా క్లియర్గా ఉంటుంది. ఇదే వేదాంతము సంస్కృతము అని మనకు అర్థం కాదని చాలామంది తప్పించుకొని తిరుగుతారు. చాలా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టే భగవద్గీత అంటే. వెరీ సింపుల్. ఒక్క శ్లోకం చాలు మనిషి లైఫ్ మార్చడానికి. భగవద్గీత మనకు అబ్దుల్ కలాం గారు మనకు అణు పరిశోధన చేసి ఇంత గొప్ప సాధన కనుక్కున్న వ్యక్తి భగవద్గీతను ఫాలో అవుతారు. వివేకానంద భగవద్గీతను ఫాలో అయ్యారు. ఎందరో మహనీయులు, ఎందరో మహాత్ములు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎందరో భగవద్గీతని బేస్ చేసుకొని వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు, ఆ స్థాయికి వెళ్ళారు. ఈరోజు మనకు రోల్ మోడల్స్గా ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళంతా భగవద్గీతని ఫాలో అయిన వాళ్ళే. సో కృష్ణుడు జీవితంలోకి వస్తే మనకి కష్టాలు పోతాయని నేను చెప్పను, కానీ మన జీవితం మారుతుంది అంటారు. అది నిజమేనా? కష్టాలు పోతాయి అని కాదు, కష్టాలు ఎక్కడికి పోవు, కష్టాలు ఉంటాయి. కుంతీదేవిని కృష్ణుడు అడుగుతాడు, మొత్తం భారత యుద్ధం అయిపోయాక, అత్త హ్యాపీగా ఉన్నావా, నీ కోరిక సంతోషంగా ఉన్నావా, నీ యొక్క పిల్లలకి రాజ్యం వచ్చేస్తుంది, నువ్వు ఇంకా సంతోషంగా ఉంటావు కదా అంటే, లేదు నాకు కష్టాలు కావాలి అని. అదేంటి ఇన్నాళ్ళు కష్టపడుతూనే ఉన్నావు కదా, చిన్నప్పటి నుంచి నువ్వు ఎదుర్కొంటూనే కష్టాలు. చిన్నప్పుడే ఆయన భర్త పోయారు, పిల్లల్ని పెంచుతూ పోయావు, ఇంకా 14 సంవత్సరాలు వనవాసం చేసావు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసావు, అంతా కష్టాలే తల్లి నీ లైఫ్ అంతా. మళ్ళీ ఇప్పుడు కష్టాలు అడుగుతున్నావు ఏంటంటే, నేను కష్టపడుతున్న సమయంలో నా పక్కన ఎవరున్నారు, నువ్వు ఉన్నావు. ఇప్పుడు కష్టం లేదంటే నువ్వు వెళ్ళిపోతావు, కష్టాలు వెళ్ళిపోయి సుఖం వచ్చిందంటే నువ్వు వెళ్ళిపోతావు అని ఒక సుఖాన్ని ఇచ్చేసి. నువ్వు ఉన్నప్పుడు నాకు ఆ కష్టం విలువ, కష్టం తాలూకు ఆ పెయిన్ తెలియదు నాకు. కాబట్టి అలా నాకు కేక్ వాకలాగా వెళ్ళిపోతున్నా. కష్టాలు అనేది నాకు నీడలాగా వచ్చింది, నా మీదేం కూర్చోలే, నా వెనక ఉన్నాయి కష్టాలు, నా ముందు నువ్వు ఉన్నావు. పారుదుడికి రథసారథిగా నువ్వు ముందున్నావు. చిన్న ఉదాహరణ ఏంటంటే, మొత్తం ఈ 18 రోజులు వారయ్యాక, కురుక్షేత్ర సంగ్రామం అయ్యాక, యుద్ధభూమిలో అర్జునుడు కృష్ణుడితో అంటాడు, బావా అద్భుతంగా యుద్ధం జరిగింది, మనం విజయం చెందాం కదా, నువ్వు రథం దిగు, నేను రథం దిగుతా అంటే గౌరవం ఇస్తున్నాడు. గౌరవం ఇస్తూ నువ్వు రథం దిగితే, లేదు పార్థ నువ్వే దిగు. ఇక్కడ చిన్న డిస్కషన్ వస్తుంది, ఎందుకని. సరే చెప్పింది వినాలని అర్జునుడు దిగుతాడు, దూరంగా వెళ్ళి నిలబడు అని అన్నాడు. ఆమె దూరంలో వెళ్ళి దూరంగా నిలబడతాడు. ఆ రథానికి ప్రదక్షిణ చేసి వెళ్ళి దూరంగా నిలబడంటే ప్రదక్షిణ చేసి దూరంగా నిలబడతాడు. అప్పుడు కృష్ణుడు కిందికి దిగుతాడు, ఆ రథం మొత్తం బ్లాస్ట్ అయ్యి నుగ్గై మషి అయిపోతుంది. కారణం ఏంటంటే, నీ మీద ప్రయోగించిన బాణాలు సామాన్యమని కాదు. భీష్ముడు, కర్ణుడు వాళ్ళంతా దుర్యోధనుడు, సరే ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, మహామహులు ఉన్నారు, అశ్వత్థామ, రకరకాల యోధులు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు తపశ్శక్తితో వాళ్ళంతా అస్త్ర విద్యను పొంది వాళ్ళు నీ మీద వేశారు బాణాలన్నీ. అవన్నీ ప్రొటెక్ట్ చేసింది ఎవరు? అవన్నీ నేను ప్రొటెక్ట్ చేశాను. దాని పవర్ తీసేసి ఒక కట్టెపుల్లలాగా వచ్చి పడిపోయి వెళ్ళిపోయాయి. ఆ ఎనర్జీని నేను లాగేస్తాను. అవన్నీ ఇప్పుడు నేను రథం దిగంగానే అది అటాక్ చేస్తాయి. కాబట్టి నువ్వు రథంలో ఉంటే నువ్వు కూడా మాడి మషి అయిపోతావు. సో అలా అర్జునుడి పెయిన్ని తీసుకుంది ఎవరు? కృష్ణుడు. పాండవుల పెయిన్ని తీసుకుంది ఎవరు? కృష్ణుడు. వాళ్ళ పక్కనే ఉన్న కష్టాలు వచ్చాయి. భగవంతుడు ఎప్పుడు కష్టాలు దూరం చేయడు. తనుంటే కష్టం తాలూకు ఆ ఫలం, ఏదైతే వచ్చేది ఉందో, ఆ పెయిన్ ఉందో అది తీసేస్తాడు. ఓకే. అది తెలియకుండా వెళ్ళిపోతాయి కేక్ వాకలాగా.
అది సీక్రెట్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఓకే సార్, మనము కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఏవేవి ఇష్టము అండ్ ఏవేవి నైవేద్యంగా పెట్టొచ్చు సార్ మనం? కృష్ణుడికి అన్నిటికన్నా ముఖ్యంగా మన మనసు నైవేద్యంగా ఇవ్వాలి. ఇందాక చెప్పుకున్నాం, పత్రం పుష్పం ఫలం తోయం, ప్రేమతో. అయితే భగవంతుడు తింటాడా అని చెప్పి సైంటిఫిక్గా ఈ రోజుల్లో చాలామంది మాట్లాడతారు. భగవంతుడు నీ యొక్క వస్తువుని తినడు, వస్తువుని స్వీకరించడు. ఆ వస్తువు ఇవ్వాలి అన్న భావనని స్వీకరిస్తాడు. అందున ఆయన లీలలు చేసినప్పుడు వెన్న దొంగతనం చేసుకుని తిన్నాడు. చాలామంది ఇంట్లోకి వెళ్ళి వెన్న దొంగతనం, పెరుగు, పాలు ఇవన్నీ దొంగతనం చేశాడు. ఆయన ఎందుకు చేశాడు? వాళ్ళ ఇంట్లో వెన్న లేక కాదు, పాలు లేక కాదు. 9 లక్షల ఆవులు ఉండేవి నందుడు మహారాజుకి. 9 లక్షల ఆవులు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి? మొత్తం బృందావనం కాక మధురకు కూడా పంపించేవాళ్ళు, మధురావాసులకు కూడా పాలు పంపించేవాళ్ళు. కానీ అక్కడ వస్తువు కాదు, ఆ గోపికలు కృష్ణుడిని చూడాలి, కృష్ణుడితో ఆడుకోవాలి, కృష్ణుడి అల్లరిని మేము ఎంజాయ్ చేయాలి అనే ఒక ఇది ఉండేది ప్రతి ఒక్క గోపికకి. కానీ నందుడు ఒక రాజు లాంటివాడు. వాళ్ళ ఇళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు టైం సడన్గా రావడానికి లేదు. ప్రతి ఒక్కరు నందుడు ఏదో పనిలో ఉంటారు, ఆ యశోదమ్మ పనిలో ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే బిడే పడతారు గోపికలు. కానీ కృష్ణుడిని చూడాలని ఉంది కాబట్టి కృష్ణుడే దొంగతనం అనే నేపంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి దొరికినట్టే దొరికి తప్పించుకొని మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చేస్తే వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి ఇంటికి వచ్చి గొడవలే. ఇదంతా లీల, కృష్ణుడిది యొక్క చిన్మయ ఆనంద లీల. బాల్య లీలలు ఎంత మధురంగా ఉంటాయంటే సాక్షాత్తు శివుడు కైలాసంలో ధ్యానంలో ఉంటే ఆయన ఈ లీలలు చూసి ఇక్కడ కూర్చొని నేను ధ్యానం చేస్తున్నానంటే డైరెక్ట్గా చూద్దామని వచ్చేస్తాడు, బృందావనానికి వచ్చేస్తాడు ఈ లీలలు చూడడానికి కృష్ణుడు, శివుడు. సో అలా ఇది చాలా చిన్మయమైన లీలలు ఇవి. ఓకే, అక్కడ కృష్ణుడికి కావాల్సింది ఏంటి? వస్తువులు కాదు, హృదయం. నవనీతము అంటే వెన్న. మన హృదయాన్ని మెత్తగా చేసుకో, ప్యూర్గా చేసుకో. తెల్లగా ఉంటుంది వెన్న, ప్యూర్ హార్ట్ని దొంగతనం చేసుకోవడానికి వస్తాడు. ఓకే, ఆ హృదయం అనే నవనీతాన్ని ఆయన దొంగతనం చేసుకుంటాడు. అలాగే ఇంకా వస్తువులు అంటే మనకు చాలామంది తెలుసో తెలియక అటుకులు పెడుతుంటారు. అటుకులు పెట్టకూడదని కాదు, ఒకప్పుడు కుచేలుడు ఏమీ చేతిలో లేక ఇంటి నుంచి వెళ్తుంటే వాళ్ళ భార్య పక్కింట్లో నుంచి కొన్ని అటుకులు అడిగి తీసుకొచ్చి మూట గట్టిస్తుంది. ఆ అటుకులు కూడా పంచపక్ష పరవాన్నాలు తిన్నట్టుగా ఆవురవరమని ఆత్రంగా తిన్నాడు కృష్ణుడు. కాబట్టి కృష్ణుడికి అటుకులు అంటే ఇష్టము అని మన వాళ్ళు అనుకుని అటుకులు పెడుతుంటారు. అటుకులు పెట్టొచ్చు, వెన్న మిశ్రీతో కూడిన వెన్న పెట్టొచ్చు. ఎన్నో స్వీట్స్ ఉన్నాయి, రకరకాల గులాబ్ జామును, రకరకాల ఖీరు. అన్నిటికీ మించి ఖీర్ అంటే ఇష్టం కృష్ణుడికి. ఖీర్ బాగా పాలు మరిగించి ఉత్తర భారతదేశంలో బృందావనంలో చేస్తారు. అసలు ఆ ఖీర్ ఎక్కడ ప్రపంచంలో ఆ టేస్టే దొరకదు. అసలు తినకూడదు, వద్దు, తినను అనుకునేవాడు 4 కప్పులు తాగుతాడు. అంత బాగుంటుంది ఖీర్. ఎక్కడికైనా మీ అన్ని చోట్ల దొరుకుతుంది, బృందావనంలో అన్ని టెంపుల్స్లో కూడా ఇస్తారు ఖీర్. సో అలా స్వీట్స్ ఎక్కువగా. మధురాధిపతే అఖిలం మధురం. కృష్ణుడి పేరే మధురాధిపతి, అంటే ఆయన పుట్టిన ఊరి పేరే మధుర. మధురం అంటే ఏంటి? స్వీట్. ఆయన పేరు మధురమే, ఆయన రూపము మధురమే, లీలా మధురమే, పుట్టిన ధామము మధురమే. అంత మధురం అంటే స్వీట్. సో మనసుని స్వీట్గా చేసుకొని మనం ఏం పెట్టినా ఆయన తీసుకుంటాడు. ఓకే. అండ్ సార్ ఇంకొకటి, కృష్ణుడు 8 నెలలకి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చేసిన అంటారు కదా, కానీ ఇప్పుడు నార్మల్గా మనం నార్మల్ స్థితుల్ని చూసుకున్నట్టయితే 8 monthsకి బేబీ బయటకు వచ్చేస్తే ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి. కానీ కృష్ణుడు అంత ఎనర్జెటిక్గా ఉన్నాడు. మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? కృష్ణుడు 8 నెలలకు వచ్చాడంటే కారణం ఆయన ఎంత త్వరగా నేను జగత్తుని కరుణించాలి, జగత్తులో ఆయన ప్రేమను చూపించాలి, తల్లికి తన ప్రేమను చూపించాలి. భగవంతుడైనా కూడా తల్లి ప్రేమకి వశుడు. ఇక్కడ దేవకి వసుదేవులు తపస్సు చేశారు, అక్కడ నంద యశోదలు తపస్సు చేశారు. వీళ్ళని చూడాలి, వీళ్ళకి తన ప్రేమను పంచాలని ఆయన తాపత్రయం. వాళ్ళు కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుకని భగవంతుడు వాళ్ళ కృష్ణుడు వాళ్ళ ఇక్కడ ప్రీమెచ్యూర్ బేబీ కాదు కృష్ణుడు. ఆయన సఫర్ కావడానికి, ఇది కావడానికి ఆయన చిన్మయ రూపం. ఆయన తల్లి కడుపులో ఉండాల్సిన అవసరమే లేదు. ఉన్నట్టు ఆ సీన్ క్రియేట్ చేసి ఆయన అలా మాయతో వచ్చాడు. ఓకే సార్, కృష్ణుడికి ఇప్పుడు మనం దగ్గర అవ్వాలంటే పాటించాల్సిన మంత్రాలు అండ్ ఏ విధానాలు ఉంటాయి సార్? అసలు కృష్ణుడికి దగ్గర అవ్వాలంటే విధానము
మనల్ని మనం సమర్పించుకోవడం. మనం మనసా వాచ కర్మణ కృష్ణుడే పరదైవము అంటూ ఇతర దైవాల్లో కూడా కృష్ణుడిని చూడగల విజన్ కావాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే కృష్ణుడికి ఇష్టమైంది ఏంటి అది మనం చేయాలి. కృష్ణుడికి ఆవులంటే ఇష్టం. సో గోవులు ఎక్కడున్నాయి మన కాలనీ దగ్గరలో, మన ఊళ్ళో, మన ఇంటి దగ్గరలో గోశాలకు వెళ్ళి వారానికి ఒక్కసారి 15 నిమిషాలు గ్రాసం గోవులకు ఇష్టమైన గ్రాసం అదేదన్నా కావచ్చు తినిపించి అక్కడ అమ్మితే కొని తినిపించడము, లేదంటే మనమే బయట నుంచి మార్కెట్ నుంచి కొని తీసుకెళ్ళడం. చాలా వరకు గోశాలలో గ్రాసం అమ్ముతారు. గో సేవ చేసుకోవాలి, అది చాలా ఇష్టం. గోవు అంటే చాలా ఇష్టం కృష్ణుడు. గోవిందుడు అని పేరు. అలాగే ఎవరైతే వైష్ణవులు కృష్ణ భక్తులు ఉంటారో వాళ్ళని నెలకొక్కసారన్నా ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని సత్సంగం వాళ్ళ ద్వారా మనకు వినాలి కృష్ణతత్వం గురించి వింటూ. అలా గురుముఖతగా వారు మన మీద స్పందించి కృష్ణానుగ్రహంతో కృష్ణ ఆదేశంతో వాళ్ళు ఏదైనా మంత్రం ఇస్తే మనం స్వీకరించాలి. మంత్రం అంటే ఎవరో ఏదో చెప్తే మనం చేసేది కాదు. నెంబర్ 1 పాయింట్. అయితే అన్ని దేవతలకు ఉన్నట్టు బీజాక్షరాలు మంత్రాలు మనం ఎప్పుడంటే అప్పుడు చెప్పించకూడదు. బీజాక్షరం లేకుండా కొన్ని నామాలు ఉంటాయి. ఆ నామం ఇనిషియల్గా నామమే చాలా ప్రధానమైనది. ఎస్పెషల్లీ కలియుగంలో కలి సంతరణ ఉపనిషత్తులో చెప్పింది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అని హరే కృష్ణ నామం ఉంది. దాన్ని హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ గతిరన్యత. ఈ కలియుగంలో వేరే మార్గమే లేదు, హరే కృష్ణ నామం చేయండి అని హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ నామము ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు, శుచి శుభ్రంగా ఉంటే చాలు. ఈ నామానికి పద్ధతులు పాటించుకుంటూ శుచి శుభ్రంగా చేసుకుంటే చాలు. స్త్రీలైతే ఆ ఇంట్లోకి రాని ఒక 3 రోజులు 5 రోజులు ఆ సమయంలో శుచి శుభ్రతగా ఉంటూ ఇలాంటి బీజాక్షరాలను ఉన్న నామాలు స్మరించకుండా మానసికంగా భగవంతుడి నామం ఏదన్నా కృష్ణనామ హరే కృష్ణ అనుకోవచ్చు. మంత్రాలు మాత్రం పద్ధతిగా పాటించాలి, గురుముఖతగానే స్వీకరించాలి. మనకు నారదుల ద్వారా ధ్రువుడు ప్రహ్లాదుడు పొందిన నామం ఉంది. అది జనబాహుళ్యానికి వచ్చింది కాబట్టి అది ఎవరైనా స్మరించుకోవచ్చు. నారదుల వారు వ్యాసుల వారిని గురువుగా భావించి ఆ మహాత్ములే మనకి ఇచ్చారన్నట్టుగా కృష్ణుడే మనకి ఇచ్చాడని చెప్పేసి భావించుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఒక గొప్ప మంత్రము. ఇది నారాయణుడి మంత్రమే, వాసుదేవుడి మంత్రమే, కృష్ణుడి మంత్రమే ఇది. అది అలాగే శ్రీకృష్ణం శరణం మమ. శ్రీకృష్ణం శరణం మమ. ఇది వల్లభాచార్యుల వారు పుష్టి మార్గంలో ఇది తన శిష్యులందరికీ బోధించిన ఇది నామము, ఇదే మంత్రము. సో ఇలా చాలా ఉన్నాయి. అలాగే మీకు శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. చైతన్య మహాప్రభు, గౌడీయ సిద్ధ మహాత్ములంతా ఎక్కువగా నామం చేస్తారు. ఇది హరే కృష్ణ మహామంత్రంతో పాటు ఇది కూడా చేస్తారు. గోపికలు చేసిన నామం ఇది. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. ఇందులో నామాలు ఉన్నాయి, కృష్ణుడి నామాలని. చక్కగా ఇది మనము ప్రయాణం చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు, ఎనీ టైం రిలీఫ్ ఆఫీస్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు, కాస్త మనసు ప్రశాంతత కావాలన్నప్పుడు చేసుకోవచ్చు. లెక్క అనేది ఎందుకోసం, మన నిష్ట కుదరడం కోసం జపమాల 108 పెట్టుకొని ఆ 108 మాల తులసి మాలను తీసుకొని అందులో జపం చేసుకుంటూ ఇలా చాలామంది వైష్ణవులు చెప్పేది ఏంటంటే ఇలా చేయమంటారు. ఈ వేలుకి మాల తగలకూడదని నామం చేసుకుంటూ ఆ 108 అయ్యాక ఇంకొక 108 చేయాలంటే దాన్ని క్రాస్ చేయకూడదు. ఆ గురుస్వరూపమైన దాన్ని కాకుండా మళ్ళీ వెనకకి తీసుకుని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా చేయాలి. ఇది నామం చేసే విధానం. నామం కానీ మంత్రం కానీ, మంత్రం ఎప్పుడు కూడా బీజాక్షరాలు ఉంటే మాత్రం అది గురుముఖతగానే తీసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు కృష్ణాష్టమి అయిన తర్వాత ఒక రోజు తర్వాత మళ్ళీ రాధాష్టమి కూడా ఉంటుంది. ఒక రోజు తర్వాత కాదు. చాలా ముఖ్యమైన క్వశ్చన్ వేసావు. చాలామందికి దక్షిణ భారతదేశంలో తెలియదు అసలు రాధాష్టమి అంటే. 99% ఆఫ్ కృష్ణ డివోటీస్కి దే డోంట్ నో అబౌట్ రాధాష్టమి.
ఓకే, రాధాష్టమి రోజు పాటించాల్సిన పద్ధతి కరెక్ట్గా కృష్ణాష్టమి తర్వాత వచ్చే 15వ రోజు అష్టమి రాధాష్టమి. కృష్ణాష్టమి చేస్తే ఎంత పుణ్యము ఫలితం వస్తుందో అంతకి ద్విగుణీకృతంగా డబుల్ వస్తుంది రాధాష్టమి చేస్తే. కానీ చాలా మందికి కూడా తెలియదు. రాధ అంటే సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, చాలా కాన్ఫిడెన్షియల్. ఇక్కడ తెలియదు, అంటే తెలుసుకోకూడదని ఎక్కడ లేదు, చెప్పకూడదని లేదు. తెలుసుకునే స్థాయి ఎవరికంటే వాళ్ళకు ఉండదు కాబట్టి ఇది చెప్పట్లేదు. మథురా బృందావనంలో మీకు అడుగడుగునా రాధే. రిక్షావాడు రిక్షా దొక్కుతూ వాడు జరగనడు రాధే రాధే అంటారు. అవునండి. షాప్ కీపర్ వాడు షాప్లో కూర్చొని వాడు గిరాకీ కస్టమర్స్ లేదనుకో వాడు రాధే రాధే చేసుకుంటూ కూర్చుంటాడు. ఎవరన్నా వచ్చారనుకో భయ్యా రాధే రాధే ఆవో అంటాడు. సో ప్రతి చోట రాధే రాధే. పాలు వేసేవాడు వస్తాడు, అమ్మ పాలు అన్నాడు వాడు, బంజీ రాధే రాధే అంటాడు వాడు, తలుపు తీస్తారు. అట్లా ప్రతిదీ రాధే. ఎందుకంటే బృందావనం అంతా రాధానామంతో నిండిపోయింది, రాధామయము. కారణం ఏంటంటే మీకు ఒక ఉదాహరణ, మీ దగ్గర ఎంతనన్నా ధనం ఉండని, నగలు ఉండనియండి, ఒక బీరువాలో పెడతారు. ఆ బీరువా ఎంత పెద్ద బీరువా అయినా ఎన్ని దాంట్లో విలువైనవి దాచిపెట్టుకున్నా ఒక కీ అనేది ఉంటుందా? ఆ కీ పెడితేనే అది ఓపెన్ అవుతుంది. అలా కృష్ణుడు అనే ధన భాండాగారానికి కీ రాధ. భలే చెప్పారు కదా, భలే చెప్పారు. సో మీకు సీక్రెట్ ఓపెన్ చేసేసా. ఎప్పుడో 500 ఏళ్ల క్రితం శ్రీమద్ రామానుజులాచార్యుల వారికి వాళ్ళ గురువుగారు చెప్పారంట, రే నామం మంత్రం ఇచ్చి ఓం నమో నారాయణాయ చెవులో చెప్పి ఇది ఎవరికి చెప్పకూడదు, నీకోసం చెప్పాను. గురువుగారు ఎవరికైనా చెప్తే ఏమవుతుందంటే చెప్పినవాడు నరకానికి పోతాడు అని. ఓహో అట్లాగా, మరి విన్నవాళ్ళు అంటే వైకుంఠానికి పోతారు. ఓకే, విన్నవాళ్ళు లక్షల మంది ఉంటారు, చెప్పినవాడిని ఒక్కడనే నేను నరకానికి పోయినా పర్లేదు. అంటే గురువులు ఎందుకు చెప్తారంటే అర్హత లేని వాడికి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో గురువులు చెప్తారు, అంతే. అలాగే రాధానామము ఎవరికంటే వాళ్ళకి తెలుసుకోలేరు. రాధ అంటే ఒక మామూలుగా హీరోయిన్ అన్నాడు, గోపిక అని, లవర్ అని, రకరకాల హృదయ దౌర్బల్యాలు ఉన్న వాళ్ళు, వ్యక్తులు ఉన్న వాళ్ళు, కవులు పాటలు రాస్తారు రాధే అని, రకరకాలు రాస్తారు. ఇది కాదు. రాధ అంటే కృష్ణుడి యొక్క అంతరంగ శక్తి, పరాశక్తి, శక్తులకి శక్తి. శివుడు ఒక స్తోత్రం చేస్తాడు, శ్రీ రాధా కృపాకటాక్షమాల, యూట్యూబ్లో కూడా ఉంది. అందులో అంటాడు, మఖేశ్వరి, క్రియేశ్వరి, స్వదేశ్వరి, సురేశ్వరి, త్రివేద భారతీశ్వరి, ప్రమాణ శాసనేశ్వరి, రమేశ్వరి, క్షమేశ్వరి, ప్రమోద కాననేశ్వరి, వ్రజేశ్వరి, వ్రజాధిపే శ్రీ రాధికే నమస్తుతే అని ఆ అమ్మతో అంటాడు, అనంత కోటి విష్ణులోకాలు నీ పాదాల్లో నుంచి ఉద్భవిస్తాయి, నీ పాదాల మంజీరాల్లో నుంచి మంత్రాలు వస్తాయి, ఆ మంత్రాలంతా మేము చేస్తూ శక్తిని పొందుతాము. మహాలక్ష్మికి, సరస్వతికి, దుర్గకి, అందరికీ శక్తినిచ్చే తల్లివి నువ్వు. అలాంటి రాధాదేవి నన్ను కరుణించి నీ దాసిగా స్వీకరించని మహాదేవుడైన శివుడు ప్రార్థన చేశాడు. ఇది దక్షిణ భారతదేశంలో ఎవరైనా చెప్పారా? లేదు సార్. భగవంతుడు తెలుసు, ఎందుకు చెప్పలేదో. ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది, మా గురుదేవుల కృప వల్ల నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది, నేను అందరికీ పంచుకుంటున్నాను. కాబట్టి కృష్ణాష్టమి వెళ్ళిన 15వ రోజు రాధాష్టమి తప్పకుండా సెలబ్రేట్ చేయండి. రాధాదేవికి కృష్ణనామం చేస్తే ఇష్టం, కృష్ణుడికి రాధానామం చేస్తే ఇష్టం. సో 2 సెలబ్రేట్ చేయండి. సో కృష్ణాష్టమి రోజు మనము బుడిబుడి అడుగులు వేసుకొని కృష్ణుడివి ఫోటో వరకు అడుగులు పెట్టుకొని పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటాం. అలా రాధాష్టమికి కూడా ఏమైనా అడుగులు వేస్తామా, లేదంటే దాని పద్ధతులు విధానాలు ఎలా ఉంటాయి సార్? రాధాష్టమికి అంటే కృష్ణుడిని ఎందుకు పెట్టామంటే వాత్సల్య భక్తికి ప్రాధాన్యం. ఎలాగైతే యశోదమ్మ వాళ్ళ ఇంట్లో కృష్ణుడు వస్తున్నాడు భావించుకుందాం, నువ్వు నీ హృదయాన్ని యశోదగా భావించుకొని నీ ఇంటికి కృష్ణుడు వస్తున్నాడని బుడ్డి అడుగులు వేసుకొని వస్తున్నాడు అన్న భావనలో నువ్వు ఆ భక్తిని పెంచుకోవడానికి ఒక మార్గం అది. రాధాదేవి సాక్షాత్తు కృష్ణుడు ఎక్కడ ఉంటే రాధ అక్కడ ఉంటుంది, రాధ ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. కాబట్టి యుగళం ఇంట్లో పెట్టుకున్నప్పుడు విగ్రహాలు పెట్టుకున్నా, ఫోటోలు పెట్టుకున్నా ఇద్దరు కలిసింది పెట్టుకోవాలి. చాలామంది ఒక చిన్న ఉపచారం చేస్తారు, అందరి దేవుళ్ళతో పాటు కృష్ణుని పెట్టేస్తారు, రాధాదేవిని పెడతారు. అది కరెక్ట్ కాదు. పరదైవము కృష్ణుడు, రాధాకృష్ణుడు. కాబట్టి కృష్ణుడిని పూజించేటప్పుడు నీ పూజా మందిరంలో హైయెస్ట్ ప్లేస్లో పెట్టాలి. మిగతా ఎవరిని పెట్టినా కింద సమంగా కానీ కింద కానీ పెట్టాలి. ఇప్పుడు కృష్ణుడి పైన ఎవరు ఉండకూడదు. చాలామంది ఒక షిరిడి సాయిబాబా ఫోటో పెడతారు, ఆయన కాలు పెట్టుకొని ఉంటాడు, ఇక్కడ కింద కృష్ణుడి విగ్రహం పెడతారు, వినాయకుడి విగ్రహం పెడతారు. ఇది నీ భక్తిని నువ్వు పెంచుకోవడం లేదు, తుంచుకుంటున్నావు. ఆ బాబాలు కూడా నేను క్షమించను నువ్వు చేసే తప్పుకి. ఆ మహాత్ములు కూడా వాళ్ళు సాధన చేస్తే గొప్ప స్థాయికి వచ్చారు కదా. ఇలా ఉదాహరణకి చెప్తున్నాను నేను. ఇలా మనం భక్తిగా ఉంటే ప్యూర్గా ఉండాలి, 100% డివోషన్తో చేయాలి. కృష్ణాష్టమికి మనం స్వీట్స్ పెడతాము, మీరు చెప్పినట్టే కృష్ణుడికి ఇష్టమైన స్వీట్స్. అలా రాధాష్టమికి
ఎలాంటి నైవేద్యం పెడితే ఆ రాధని పొందగలుగుతాం? అమ్మవారికి మనం సేమ్ ఇలా కృష్ణాష్టమి పెట్టినట్టు స్వీట్స్, పాయసము, పులిహోర మనం చేసుకునేవి చేయొచ్చు. అక్కడ బృందావనంలో ఎక్కువగా చామగడ్డ కూర రాధాదేవికి ఇష్టము, ఒక భక్తుడికి అడిగి చేయించుకుంది అంటారు. చామగడ్డ కూర రాధాదేవికి పెడతారు, కృష్ణుడికి కాకరకాయ కూర పెడతారు. అట్లా కృష్ణుడు రాధ అడిగి చేయించుకుంటున్నారు అక్కడ. పిల్లల్లాగానే ఇస్తాం, నాకు ఈ టేస్ట్ కావాలి, నాకు ఇది కావాలి. అలా వాళ్ళు ఏం కావాలో భక్తులకి కనపడి నిత్యం అప్పుడు ఎలా ఉన్నారో 5000 సంవత్సరాల క్రితం ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సేవ చేయించుకుంటుంటారు వాళ్ళు. అండ్ బృందావనంలో ఎలా ఉంటుంది సార్ ఈ పండగ కృష్ణాష్టమి? అసలు మాటలతో వర్ణించలేము. ఎక్కడ చూసినా, ఏ ఆలయాలు చూసినా కిటకిటలాడిపోతుంటుంది. అద్భుతమైన పూల డెకరేషన్స్ ఉంటుంది. ఆ బృందావనం అంతా అసలు ఒక ఉత్తేజంగా ఉంటుంది. అసలు ఆ మామూలు ఉట్టప్పుడే కిటకిటలాడుతుంటుంది. ఈ కృష్ణాష్టమి కానీ రాధాష్టమి కానీ మినిమం 10 నుంచి 25 లక్షల మంది గ్యాదర్ అవుతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మాటలు చెప్పలేము. అసలు ఒకసారి చూడాల్సిందే. బృందావనంలో చూడాల్సింది కృష్ణాష్టమి, రాధాష్టమి, హోళీ. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన హోళీ బృందావనంలో జరుగుతుంది. యూ వాంట్ టు రియలీ నో, యూ వాంట్ టు ఎంజాయ్ ఆ ఎసెన్స్ ఆఫ్ కృష్ణ అంటే విజిట్ బృందావన్, సరెండర్ టు బృందావన్. సో ఇప్పుడు సొసైటీకి మీరు చివరిగా కృష్ణుడికి దగ్గర అవ్వాలి, కృష్ణుడే కావాలి అనేలాగా వాళ్ళకి ఒక మంత్రం అనుకోండి, లేదంటే ఒక వాక్యం వాళ్ళకి రోజు చెప్పించుకుంటే మంచిది అనేది ఒకటి చెప్తే మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అదే ఇంతకుముందు చెప్పాను, ఏదన్నా మంత్రం గురుముఖతగా తీసుకోవాలి. బట్ ఆ సాధనా మార్గంలో నేనున్నాను కాబట్టి నేను నిత్యం ధ్యానం చేసేది రాధే రాధే, రాధే రాధే, దాని మించి ఏం లేదు. సో ఎక్కడున్నా కూడా అమ్మ నాతో ఉంది, రాధాదేవి నాతో ఉంది, రాధాదేవి నన్ను చూస్తుంది. ఇటు కృష్ణుడు ఉన్నాడు, రాధా ఉన్నారు, నన్ను చూస్తున్నారు, నా పనులు ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో అంటే ఎప్పుడైతే మనం ఆ సాక్షిభావంతో అలర్ట్గా ఉంటామో మనం తప్పు చేయం, యాక్టివ్గా ఉంటాం, అండ్ మనం చేసే పనులు కూడా ప్రాపర్గా జరుగుతాయి. ఎందుకు మనల్ని వాళ్ళు చూస్తున్నప్పుడు మనం తప్పు చేయము, తప్పు చేయనివ్వరు. అవునండి, రైట్. అండ్ అక్కడ అపజయం అనేది ఉండదు, సక్సెస్. సో ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, రాధమ్మ అంటే కృష్ణ, కృష్ణుని అంటే రాధమ్మ అని ఎంత చక్కగా ఆయన మాటల్లో వర్ణించారో. సో ఈ కృష్ణాష్టమికి కృష్ణున్నే కాకుండా రాధమ్మతో కూడా ఆడుకోండి, రాధమ్మని కూడా దగ్గర చేయండి, రాధమ్మ పేరు కూడా తలుచుకోండి. కృష్ణుడు ఫుల్ ఇంప్రెస్ అయిపోయి మీ ఇంట్లో ఉంటారు. ఏమంటావు? సో అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.